రవ్వ దోశలకి కలిపేసిన అయితే ఫస్ట్ ఉల్లిపాయలు వేపుతున్నాను. ఇక్కడ టమాటాల కోసం పాప కోసం ఆ సాంగ్ పాడావు కదా, నా కోసం ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ పాడతావు? లక్ష్మి కొంచెం హెల్త్ బాగాలేదు, డస్ట్ వచ్చింది. రోజు తుడిసిన పిల్లలు గీతు బాయ్. 25 విన్నర్స్ నేమ్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మీద వేసుకుంటా, నేను కూర్చుంటా వేసుకో. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. మీ ఊర్లో చలి స్టార్ట్ అయిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా నర్సీపట్నంలో మాత్రం గచ్చగచ్చగా వణికించేస్తుంది అనమాట. అసలు తలుపు తీసి బయటకు వెళ్ళలేకపోతున్నాం, చాలా చల్లగా ఉంటాయి ఒక్కసారిగా. అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే మాత్రము. ఇంకా స్వెట్టర్లు రగ్గులు అన్నీ తీసి ఈరోజు అయితే ఎండలో వేయాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ అవసరం పడితే ఆ స్వెటర్ లేకుండా ఇంకా పని చేయడం చాలా కష్టం. సో ఇక్కడ వచ్చేసరికి చాయ్ పెట్టాను అనమాట. ఇది పడితే కానీ ఇంక ఇప్పుడు పని చేయలేం, ఎందుకంటే వేడిది ఏది తాగినా నోటికి కొంచెం హాయిగా ఉంటుంది అనమాట. సో టిఫిన్ లంచ్ అన్నీ రెడీ చేయాలి మా గీతు బేబీకి. సో ఫాస్ట్గా చేసేస్తాను. గీత అయితే ఇంకా పడుకుంది. టైం 7:15 అయ్యిందనమాట. మనకి 8 లోపు చేసేయాలి. 8 తర్వాత తనకి స్నానం అవన్నీ ఉంటాయి కదా, వాటితో సరిపోతుంది. ఇంక ఇక్కడైతే చాయ్ మరుగుతుందనమాట. అంతలోపు రవ్వ దోశలకి కలిపేసిన సైడ్ కొంచెం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా సైడ్ కొంటే టేస్ట్ బాగుంటుంది. సో మిగతా పనులు అయ్యేలోపు దోశ వేసుకోవచ్చు. ఇప్పుడైతే చాయ్ కూడా తీసేస్తా కప్పుల్లోకి. ఇంకా కూరగాయలు కట్ చేయాలన్నమాట. వంకాయ టమాటో వండుదాం అనుకుంటున్నా. సో గాయస్, చాలా రోజులు అయిపోయింది మళ్ళీ శారీ కట్టుకొని. ఈరోజు ఎందుకో కట్టుకోవాలనిపించింది అనమాట. సో చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నార్మల్ నైట్ వేర్ డ్రెస్సెస్తో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి శారీ అయితే కొంచెం చలి కాస్తుంది అని చెప్పేసి శారీ కట్టుకున్నా. ఇంకా శారీ కట్టుకున్న వెంటనే జస్ట్ మొహానికి స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. మనం శారీ కట్టుకున్నంత మాత్రాన మన స్కిన్ అనేది అందంగా ఉండదండి. సో మన స్కిన్ని అందంగా ఉంచుకోవాలంటే మనం మెయిన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో దానివల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు నేచురల్గా గ్లోగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో నేను రెగ్యులర్గా మీకు అందరికీ తెలిసిందే, నేను క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తానని చెప్పేసి ఇంక ఇప్పుడే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అన్నీ రాసుకొని ఇంకా బొట్టు పెట్టుకున్నాను అనమాట. సో ఇవేనండి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఈ ప్రొడక్ట్సే. నాకు మెయిన్గా పడ్డాయండి. ఏ సీజన్ అయినా సరే నేను ఇవే వాడతాను అనమాట. నాకు సీజన్కి తగ్గట్టు ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది ఒక కిట్ అండి. మనకి క్యూర్ స్కిన్ యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్లో మనం పర్చేస్ చేయాలి. మ్యాక్సిమం నా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే వాళ్ళకే తెలియదు మ్యాక్సిమం దీనికోసము. ఫేస్ గురించి హెయిర్ గురించి ఈ యాప్లో మనం చూపించుకోవచ్చు అనమాట. నేను రెగ్యులర్గా వాడతాను. సో దానివల్ల నా ఫేస్ రిజల్ట్స్ అయితే చాలా వరకు మారాయండి. ఒకప్పుడు పిక్చర్స్ పెడతాను మీకు ఫొటోస్, ఇప్పుడు పిక్చర్స్ పెడతాను చూడండి, ఆ వేరియేషన్ మీకే తెలుస్తుంది. ఇంకెందుకు లేట్ చేయడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్యూర్ స్కిన్ గురించి ఎవరికి తెలియదు, కింద డిస్క్రిప్షన్లో అయితే క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని లైఫ్ స్టైల్ క్వశ్చన్స్ అడుగుతారు, మన లైఫ్ స్టైల్కి సంబంధించి వాటికి ఆన్సర్స్ అయితే చేయాలి. అవి ఇచ్చిన తర్వాత దీంట్లో ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది, రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. మన ఫేస్ని ఫోటో తీసేసి అక్కడ స్కాన్ చేస్తుంది అనమాట. అక్కడ స్కాన్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేవి వస్తాయి. మన ఫేస్ మీద ఏం పింపుల్స్ ఉన్నాయా, పోర్స్ ఉన్నాయా, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఏ ఉన్నా కూడా వెంటనే ఆ స్కాన్లో మనకి చూపించేస్తుంది అనమాట. ఆ చూపించిన దాన్ని దీంట్లో ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ ఉంటారు, డెర్మటాలజిస్టులు, వాళ్ళు ఆ ఫొటోస్ని అనలైజ్ చేసి మనకి పర్సనలైజ్గా ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలా నాకు ఇచ్చిందే ఈ కిట్ అనమాట. నా పిక్స్ని చూసి నాకు ఇచ్చిందే మీకు ఇస్తారని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారనమాట. నా స్కిన్కి తగ్గట్టు నాకు ఈ 4 అయితే ఇచ్చారు. ఇందులో నాకు 4 వచ్చాయండి. ఒకటి ఫేస్ వాష్, దీంతో డైలీ వాష్ చేసుకుంటాను అనమాట. క్లీన్సింగ్ ఫేస్ వాష్ అనమాట. ఫేస్ని నీట్గా ఉంచుతుంది. దీంతో చేసుకున్నట్టు కూడా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సన్ స్క్రీన్. వింటర్ సీజన్ అయినా లేదా సమ్మర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా ఎప్పుడైనా కూడా మన సన్ స్క్రీన్ ఫేస్కి అప్లై చేసుకోవాలి. దానివల్ల స్కిన్ అనేది మంచిగా యూవీ రేస్ని నుంచి కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది రీస్ట్రక్చర్ క్రీము, అంటే నాకు ఇచ్చిన మాయిశ్చరైజర్ అనమాట. ఎప్పుడు మనం మాయిశ్చరైజింగ్ ఫేస్ ఉంచుకుంటూనే ఉండాలి. అప్పుడైతే స్కిన్ అనేది మనకి మొసిలి అవ్వకుండా, ముడతలు రాకుండా మంచిగా ఉంటుంది గ్లోయింగ్గా.
ఇది వచ్చేసరికి నాకు అప్పుడు స్పాట్స్ ఉండేవన్నమాట, ఇప్పుడైతే మ్యాక్సిమం తగ్గినాయి. దానికోసం అని చెప్పేసి ఇచ్చారు కొజిక్ ప్లస్ క్రీమ్ అనమాట. సో ఇది వచ్చేసరికి నైట్ టైం నేను అప్లై చేస్తాను. ఇలా 4 ప్రోడక్ట్స్ వస్తాయండి. కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువే. ఈ కిట్ కూడా మనకి నియర్లీ 3 months వరకు వచ్చేస్తుందండి. కిట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 1500 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. ఈ 1500 రూపీస్కి మనకి 5 బెనిఫిట్స్ అనమాట. ఆన్లైన్లో కన్సల్ట్ అయిపోవచ్చు, ఇంటికే కిట్ అనేది డెలివరీ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఏ డౌట్స్ వచ్చినా కూడా ఆన్లైన్లో డాక్టర్స్తో చాట్ చేయొచ్చు. సో కిట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు వదిలేరు అనమాట, 21 days కి ఫాలో అప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారనమాట. ఇవన్నీ బెనిఫిట్స్ అండి, ఓన్లీ 1500 రూపీస్కి. సో ఇంటి దగ్గర కూర్చొని చక్కగా యాప్లో మనం ఫేస్ గురించి కానీ హెయిర్ గురించి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇందులో సాల్వ్ అయిపోతుందండి. మీరు కూడా స్కిన్ని అందంగా ఉంచుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఒకసారి క్యూర్ స్కిన్ యాప్ని అయితే కన్సల్ట్ అవ్వండి. సో నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి, అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానని. గత 2 years నుంచి ఈ ఒక్క ప్రొడక్ట్స్ మీద స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయానంటే మీకే తెలియచ్చు. నేను డిస్క్రిప్షన్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ ఉంది. మీకు కూడా కావాలి, మీ ఫేస్ని కూడా అందంగా మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి క్యూర్ స్కిన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎలానో ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఫేస్ చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి సీజన్స్ పెట్టి. ఇప్పుడు కన్సల్ట్ అవ్వడమే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలానే ఈ కిట్ నాకు ఓపెన్ కోడ్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట, ధర్ని 100 అని చెప్పేసి. దాని ద్వారా తీసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద డిస్క్రిప్షన్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నా, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఉల్లిపాయలు వేపుతున్నాను, ఇక్కడ టమాటాలు కోస్తున్నాను అనమాట. ఆ వేగేలోపు ఇవి కూడా వేసేస్తాను, తర్వాత వంకాయలు కోస్తాను. చూసారా తెల్లారిసరికి మైకు సౌండ్ బాక్స్ పెట్టుకొని పాటలు పాడతాను అనమాట. నాని ఒకటి అడుగుతాను చూడు, పాప కోసం ఆ సాంగ్ పాడావు కదా, నా కోసం ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ పాడతావు? ఇప్పుడు పాడైతే ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా కోసం నువ్వు చెయ్యి. ఇప్పుడు నాకు మంచి పాట సినిమాల్లో ఉంది ఏదో ఒకటి. చిన్న అబద్ధాలు చెప్పక, చిన్న పరువు తీసేస్తే చిన్నగా. ధరణి నీకోసం మంచి పాట పాడతాను అనుకుని అందం మనిషి, కనీసం ఒక పాట కూడా గుర్తు రాలేదు అంటున్నాను నేను. నువ్వు నువ్వు అలాంటి పాటలు బోల్డ్ ఉన్నాయా? ఇంకా లిరిక్స్ రావన్నమాట. పోన్లే నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది అన్నారు, ఆ మాట చాలు. ఇక్కడైతే ఇగోండి ఇప్పుడే టమాటో వేసాను, ఇప్పుడు మూత పెట్టేద్దాం. రైస్ పెట్టాను, ఇక్కడైతే పెంకు పెట్టాను దోశ వేయడానికి. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడే వంకాయ ముక్కలు కోసేసి వేసాను. లైట్గా వేగిన తర్వాత కారం వేసేసి వాటర్ వేయాలి. సో ఇంకా ఈరోజు ఇప్పుడు ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా లక్ష్మికి కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకోసం డస్ట్ వచ్చింది చూడండి. రోజు తుడిసిన పిల్లలు ఉన్న ఇల్లు ఆటోమేటిక్గా ఇలా ఉంటుంది. అలవాటు లేనప్పుడు మళ్ళీ చేస్తే అలుపు వచ్చేస్తుంది. ఇంక సామాన్లన్నీ బోల్డ్ ఉన్నాయి, అవన్నీ అవతల వేయాలి. ఫస్ట్ తుడిస్తాక అవతల వేస్తాను. అయితే తుడిస్తానండి. మా ఆయన గీతమ్మకి స్నానం చేపిస్తాను, నేనైతే ఇక్కడ అట్టు వేసేస్తున్నాను అనమాట. ఇల్లు నీట్గా అయిపోయింది. అవతల బాక్సులు తెచ్చి అన్నీ బాగా తుడిసి నీట్గా బాక్స్ కట్టడమే ఉందనమాట. కర్రీ కూడా లాస్ట్కి వచ్చింది, అవుతుందనమాట. ఇంకా ఫైనల్గా గీతమ్మ బాక్స్ అయితే కట్టాను అనమాట. తన బ్యాగ్, వాటర్ బాటిల్. ఈరోజు తను ఫస్ట్ రెడీ అయిపోయింది, నాకే కొంచెం లేట్ అయిపోయింది. ఇల్లు గట్ట తొడడం ఆట పని వల్ల, ఎక్స్ట్రా పని వల్ల. పెట్టుకొని అన్న సైడ్కి అన్నీ తనే తెచ్చుకొని పెట్టుకుంటుంది, పర్లేదు, వింటుంది చెప్పిన వెంటనే మాట. మా చెట్టు గులాబీ పువ్వు పూసిందనమాట. సో ఇంకా గీతమ్మకి పెట్టేసినాం. గీతూ సూపర్, నువ్వు టైం అయిపోయిందా? గో టిఫిన్ చేసినా, టిఫిన్ దోశ పెట్టాను, తిని స్కూల్కి వెళ్ళి. ఇంటి దగ్గర తిన్నానమాట, స్కూల్లో తింటుంది. ఇడ్లీ పెట్టలేదు ఈరోజు, నిన్న ఇడ్లీ తిన్నావు కదా, పడిసాను. కూర పెట్టలేదులే ఈరోజు. పెట్టాను, మజ్జిగన్నం పెట్టాను. ఏమి నీకు నచ్చదా కూర? రోజు పెట్టమంటావు కదా, ఈరోజు ఏం కూర వద్దని ఇస్తున్నావు? సరేలే, పళ్ళకు పెట్టాను, పళ్ళకు పెట్టాను అనమాట.
ఈరోజు ఎందుకు వద్దని వస్తుంది కానీ పెట్టాను. డాడీయో వచ్చేస్తాను రా. గీతు బాయ్. వచ్చేస్తావా? గో. స్కూల్కి వెళ్ళిపోయింది. వెంటనే నేనైతే పోయి అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని సింక్ అంతా కడిగేసుకోండి అనమాట. సామాన్లు అవతల వేసేసాను. అబ్బా కొంచెం నీరసంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫాస్ట్గా స్నానం చేసేయాలి. స్నానం చేసిన ఒక షూట్ ఉందన్నమాట. మా ఆయన ఉన్నప్పుడే తీపించి వస్తున్నాం. మళ్ళీ లేదంటే నేను స్టాండ్ పెట్టుకొని తీయాలంటే చిరాగా వస్తుంది, టైం అయిపోతుంది. సో ఇది యాక్చువల్గా చాలా డిఫరెంట్ అండి. జిప్ విత్ గౌన్ విత్ సారీ అన్నట్టు. దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్తే మీకు కంపల్సరిగా తెలిసిపోతుంది. చాలా డిఫరెంట్ అనమాట. ఇటువంటిది అందరి ఇంట్లో కంపల్సరిగా ఉండాలి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా కూడా బాగుందన్నమాట. ఇదైతే నాకు మీకు కావాలంటే ఒక పిక్ పెడతాను పక్కన, చిన్న వీడియో క్లిప్ కూడా తీసాను అనమాట, అది పెడతాను. ఓకేనా? విన్నర్స్ ఎవరో అని చెప్పేసి రివీల్ చేసేస్తానండి. ఇన్ని రోజులు సస్పెన్స్ ఇంకా చాలా అనమాట. చాలా మంది అన్నారు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు అని చెప్పేసి. ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగడం అంటే మా గురించి తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ చేరాలన్నది మా ఒపీనియన్ అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం కాదు. అందుకే అన్ని క్వశ్చన్స్ అడిగాము. యాక్చువల్గా డైలీ వీడియోస్ చూస్తారు కాబట్టి కంపల్సరీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చాలా మంది చెప్పగలిగారు. కొన్ని రాంగ్ అవ్వడం వల్ల 60 మార్కులతో కూడా చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారనమాట. బట్ ఎనీవే మొత్తం టోటల్గా 25 గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నానండి. టోటల్ 25 విన్నర్స్ నేమ్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానమాట. సో వీరందరూ కంపల్సరీగా ఏం చేస్తారంటే అడ్రస్లు మాత్రం మళ్ళీ ఒకసారి మెయిల్కి పెట్టని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా అడ్రస్ సెండ్ చేయండి మా మెయిల్కి. ఓకేనా? లేనీష్ అమ్మకి అందరూ ముందుగా బర్త్డే విషెస్ కూడా చెప్పేయండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే లేనీష్ అని చెప్పేసి. బర్త్డే కదమ్మా ఇది గోంగూరుంగడు. సో తిన పేరు మీద ప్రస్తుతానికి ఒక 25 మెంబర్స్కి మీకు ఇలా గిఫ్ట్ అయితే ఇస్తున్నాము. సో ఫస్ట్ అయితే నేమ్స్ చెప్పేస్తాను. ఓకే, రాసుకున్నాను. వెయిట్ ఆగు, చెప్దాం. నువ్వు చెప్పకు, నేను చెప్తా. ఏ ఒక్క నిమిషం నాన్న చూడు. ఎగ్జామ్ రాసినప్పుడే నేను ఎంత కష్టపడలేదు తెలుసా అండి. చాలా కష్టపడ్డాను ఈ విన్నర్స్ ని సెలెక్ట్ చేయడానికి మాత్రం. విన్నర్స్ అయితే అనౌన్స్ చేసేస్తానండి. పిల్లలు అయితే స్టాండ్ లాగేస్తున్నారు. ఫోన్ పెట్టాను స్టాండ్ కి. సో అందుకోసం ఇంకా నిలబడి ఈ పేపర్ పట్టుకొని చదివేస్తాను. ఫస్ట్ వన్ విన్నర్ వచ్చేసరికి పొన్నాడ గాయత్రి, సెకండ్ వచ్చేసరికి లలితా సుమన్, థర్డ్ వచ్చేసరికి హారిక ఉమ్మిటు, ఫోర్త్ వచ్చేసరికి షహీదా ముల్లా, ఫిఫ్త్ వచ్చేసరికి సుప్రియా కే, సిక్స్త్ వచ్చేసరికి కొన్నూరు సాయి కుమార్, సెవెంత్ వచ్చేసరికి జీవిత పాష్యూలా, ఎయిత్ వచ్చేసరికి పరిటాల శిరీష, నైన్త్ వచ్చేసరికి ఆరతి మన్య, 10th వచ్చేసరికి దాసరి రామలక్ష్మి, 11th వచ్చేసరికి మౌనికా పిట్టు, 12th పావని రిక్యూరేటర్ అంట, 13 పావని ప్రిన్సెస్, 14 అమ్మాజీ, 15 సుప్రీతిక సింగమనేని, 16th మస్తాన్ బి, 17 గోపాలు దివ్య, 18 సంతు పెరబతుల, 19 శ్రీ వాసంతి గడిపుడి, 20 అనూష, 21 కోటిపత్రుని సుమలత, 22 సిద్ధు ట్యాన్, 23 లంకపల్లి నాగజ్యోతి, 24 ప్రశాంతి, 25 యు అర్చన. సో ఈ 25 మెంబర్స్ విన్నర్స్ అండి. ఏమైనా బై మిస్టేక్ పేర్లు రాంగ్ చదివితే సారీ, నాకు వచ్చిన ఇంగ్లీష్లో చదివాను అనమాట. సో ఈ 25 మెంబర్స్ కూడా విన్నర్స్ అండి. కంపల్సరిగా వీళ్ళు నా మెయిల్ ఐడికి darsati@gmail.comకి మెయిల్కి అడ్రస్లు పెట్టండి. మెయిల్స్లో అడ్రస్ పెట్టడం రాని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అడ్రస్లు పెట్టండి. గిఫ్ట్స్ డిస్పాచ్ చేసిన రోజు మీ అడ్రస్లు రాసి గిఫ్ట్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ గిఫ్ట్స్ ఏవో చెప్తాను అన్నాను కదా, వద్దులండి. గిఫ్ట్స్ ముందే చెప్పేస్తే మీరు ఇంటికి వచ్చిన తర్వాత అంత సస్పెన్స్గా ఫీల్ అవ్వరు కదా, ధరణ ఏమి ఇచ్చిందని చెప్పేసి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు చూసుకుందరు. కంపల్సరిగా గిఫ్ట్స్ అనేవి ఇస్తానండి. ఈ 25 కూడా ఇంకా నాకు ఇంటికైతే డెలివరీ అవ్వలేదు. గిఫ్ట్స్ వచ్చేసరికి వాటి కోసం వెయిటింగ్. ఏ రోజు డెలివరీ అయితే ఆ నెక్స్ట్ డేనే మాక్సిమం డిస్పాచ్ చేసేయడానికి మేము ట్రై చేస్తాము. సో అందరూ ఇలాగే మమ్మల్ని అభిమానించి ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, విన్నర్స్ అందరికీ కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని నేనైతే అనుకుంటున్నా. కంపల్సరిగా ఈ విన్నర్స్ అని పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా హాయ్ 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 అని కామెంట్ కూడా చేయండి. ఓకేనా? సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? ఇవే కండక్ట్ చేయడానికి కూడా
తన పేరు మీద ఏదో ఒకటి మేము ఎలాగో గ్రాండ్గా చేయట్లేదు కదా, సో ఇలా అయినా ఇచ్చుకుంటే బాగుంటుంది అన్న థాట్తోనే చేస్తున్నాం ఇదంతా, అంతే. ఇంకేదో ఆశించేసి కాదండి. చాలామంది అన్నారు వ్యూస్ కోసం ధరణి ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు, బట్ అలాంటిది ఏం లేదండి. వ్యూస్ అలా అయితే ఫస్ట్లోనే వ్యూస్ బాగున్నాయి, ఇవి క్వశ్చన్స్ అన్నీ పెట్టిన తర్వాత వ్యూస్ అసలు లేవు. వ్యూస్ కోసం ఆలోచించిన దాన్ని అయితే ఇలా గిఫ్ట్స్ ఇస్తానని అనుకోను. సో వ్యూస్ కోసం చూసుకొని డబ్బులు నాకు వస్తున్నప్పుడు నేను ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచించుకుంటాను. బట్ అలాంటి ఉద్దేశంతో అయితే నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి అని చెప్పలేదు. మా పాప పేరు మీద ఒక 25 గిఫ్ట్స్ ఇలాగా చేద్దామని చెప్పేసి అనిపించింది తన బర్త్డే రూపంలోనే, అందుకోసం ఇది పెట్టామన్నమాట. టైం అయితే 6 అయిపోయిందండి, ఇంకా బట్టలు కూర్చొని మడత పెడుతున్నాను అనమాట. ఎక్కడైతే మళ్ళీ నీ పాప బూచాట్లు ఆడుతుంది నాతో కూర్చొని. చూపించు, నాకు చూపించు, పట్టుకొని ఎలా మీద వేసుకుంటావు, నేను బూచ్ అంటాను. వేసుకో కలిపి చూడండి, మళ్ళీ వేసుకుంటా చూడండి. వేసుకో, మళ్ళీ వేసుకో. చూసారా, మళ్ళీ నీ బూచాట్లు కూడా వస్తుంది. మళ్ళీ వేసుకో. నా మాటలు కూడా అర్థమైపోతున్నాయి నా బిడ్డకి. బుజ్జి మళ్ళీ ఇంకొకసారి, లాస్ట్ ఇంకొకసారి. చాలు, బాయ్ చెప్పు. బాయ్ చెప్పి చాలు, మరొద్దు. బాయ్ చెప్పు. చూసారా, బాయ్ చెప్పేమని చెప్పేసరికి ఆపేసింది.